ఆ పర్సన్ ఒక మంత్, ఒక ఇయర్స్ నుంచి అదే లూబీలో చిక్కుకొని ఉంటాడు. రీసెంట్ టైంలో ఒక గుంటూరులో కూడా ఒక సంఘటన జరిగింది. అదే నా వల్ల అవ్వట్లేదు, మెడిసిన్ విద్యార్థి, నా వల్ల అవ్వట్లేదు, ఇంకా నా లైఫ్ నేను ఎండ్ చేసుకుంటున్నాను, నేను చదవలేకపోతున్నాను, దాని మీద దృష్టి పెట్టలేకపోతున్నాను, మీ యొక్క ఆశలను నేను నెరవేర్చలేకపోతున్నాను, అది ఇదని ఒక పెద్ద పేజ్ రాసేసి సూసైడ్ చేసుకొని చనిపోయాడు. సింపుల్. ఏందది అనుకుంటే మంత్స్ ఇయర్స్ నుంచి అతను చాలా చాలా మనోవేదనకు గురవుతున్నాడంట. అతను రాసిన దాంట్లో కనుక చూస్తే ఎందుకు, ఎక్కడి నుంచి వచ్చింది ఆ థాట్ అంటే వాళ్ళ యొక్క ఆశలను కేవలం ఒక చదువు ద్వారానేనా మనం తీర్చాల్సింది కాదు. చదువు కాకుండా ఎన్నో ఉన్నాయి ఈరోజు. అరే చదువు లేకుండా ఎంతో మంది ఎన్నో సాధిస్తున్నారు ఈరోజు. అరే ఇన్స్టాగ్రాము వాటిలలో చిన్న చిన్న వీడియోస్ వాళ్ళ యొక్క టాలెంట్ను బయటికి తీసి లక్షలలో సంపాదించే వాళ్ళు ఉన్నారు. కంటెంట్ క్రియేట్ చేసి మరి మీరు చెప్పింది కరెక్ట్. అరే బతకడానికి అది కాదండి, వంటలు చేస్తూ కూడా యూట్యూబ్లలో పెట్టుకొని అట్లా కూడా సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. చాలా ఆప్షన్స్ ఉన్నాయి అసలు చెప్పాలంటే. కరెక్ట్ భార్గవి గారు, చాలా అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మనం ఏం చేస్తున్నామంటే ఇది ఒక భూతద్దం లెక్క చూపించి ఇంకా చదువుకుంటేనే నీ జీవితం బాగుంటుంది, చదువుకోకపోతే నీ లైఫ్ వేస్ట్ అనే ఒక థాట్ని ఎప్పుడైతే మనం ప్రొవాక్ చేస్తున్నామో ఈ సొసైటీలో, అప్పుడు వీళ్ళకి తెలియకుండానే ఏమవుతుంది అని అంటే ఒక టైప్ ఆఫ్ స్ట్రెస్కి లోన్ అవుతున్నారు.